హలో మై డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కొన్ని వేలాది మంది అభ్యర్థుల యొక్క కళ, దాదాపు 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, వెయిటింగ్ తర్వాత జరగబోతున్న ఎగ్జామ్. చివరి అంకానికి వచ్చేసరికి చాలామంది అభ్యర్థులు, సీరియస్ అభ్యర్థులు కూడా వాళ్ళు డీలా పడతాం మనం గమనించవచ్చు అన్నమాట. కారణాలు 1 by 1 ఒకటి విశ్లేషించుకుంటూ వస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ 1, చదివినవి గుర్తుంటలేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గుర్తుండట్లేదు. చదివినవి గుర్తుండట్లేదంటే డెఫినెట్గా అడ్రినలిన్ రష్ ఉంటుంది, గుర్తుండదు. దాని గురించి ఏం ఆలోచించదు. మీరు ఎప్పుడు గుర్తొస్తుంది? మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes నార్మలైజేషన్కి వచ్చిన తర్వాత, అడ్రినలిన్ రష్ తగ్గిపోయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద నార్మల్సీ వస్తుంది. ప్రిపరేషన్ అన్నీ గుర్తుకొస్తాయి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీకు గుర్తుండట్లేదు, నేను ఎంతో చదివాను మరలా గుర్తుండట్లేదు, ఎగ్జామ్ హాల్లో గుర్తుంటుందా లేదా అనే దాని గురించి ఎక్కువ ఆందోళన చెందొద్దు. ఎక్కువ ఆందోళన చెందటం వల్ల గుర్తుండకపోవటానికి అవకాశాలు ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ నెవర్ ట్రై టు థింక్, ఏదైనా కూడా దాని గురించి ఎక్కువ అతిగా ఆలోచించదు. గుర్తుండట్లేదు, ఓకే మళ్ళీ చదువుదాం, లేకపోతే చదివిందే మళ్ళీ రిపీటెడ్ చేసుకుంటూ చదవండి, అంతేగాని నెవర్ ట్రై టు గో ఫర్ మల్టిపుల్ ఏరియాస్. ఓకే, సో దాన్ని కంటిన్యూస్గా ఆలోచించడం మాత్రం వద్దు. ఓకే, గుర్తుండట్లేదంటే గుర్తుంటుంది అది. ఓకే, ఇప్పుడు గుర్తుండకపోయినా, ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ అన్నీ ఉంటాయి అనమాట. ఒక ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. కంపార్ట్మెంటలైజేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. కంపార్ట్మెంటలైజేషన్ అంటే లేయర్ బై లేయర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏకకాలంలో 4 సబ్జెక్టులు ఒకేసారి వచ్చి నీ మీద పడటం వల్ల, ఓకే కొన్ని హిస్టరీ, ఏపీ హిస్టరీ ఒకవైపు, పాలిటీ ఒకవైపు, ఎకానమీ ఒకవైపు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకవైపు, 4 నీ మెదడు మీద దాడి చేయడం వల్ల నీకు గుర్తుండట్లేదు. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నువ్వు ఫస్ట్ హాఫ్ ఏపీ హిస్టరీ గురించి ఆలోచిస్తావు, సెకండ్ హాఫ్ ఎకానమీ గురించి ఇండియన్ పాలిటీ గురించి ఆలోచిస్తావు. అంటే సో కంపార్ట్మెంటలైజేషన్లో లేయర్ బై లేయర్ వస్తుంది అనమాట. ఓకే, ఆ టెక్నిక్ ఒకసారి పాటించండి. దానికోసం ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట. లాస్ట్ 10 incidents దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్. సో లాస్ట్ 10 సంఘటనలు నీ మెదడులో జరుగుతున్నటువంటి వాట్ అబౌట్ ద ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్ ఫర్ ద లాస్ట్ 10 minutes నీ గుర్తు తెచ్చుకోండి. ఓకే, డెఫినెట్గా అది మీకు ఎంతగానో, అది చిన్న టెక్నిక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకొని లాస్ట్ 10 థాట్స్ ఏమేమి వచ్చినాయి నా మెదడులో అని ఆలోచించండి. తర్వాత సెకండ్ లాస్ట్ 10 థాట్స్ ఏమి వచ్చినాయని ఆలోచించండి. అలా ఒక 3-4 times చేయండి, ప్రశాంతంగా అన్నీ గుర్తుకొస్తాయి అనమాట. ఫస్ట్ టైం 10లో 5 గుర్తుకొస్తాయి, సెకండ్ టైం 7 గుర్తుకొస్తాయి, థర్డ్ టైం 8 గుర్తుకొస్తాయి. ఓకే, ఒక 5-6 సార్లు చేసిన తర్వాత నీ మెదడులో కలిగిన ఆలోచనల యొక్క పరంపర 10కి వస్తుందన్నమాట. సో ఈ ఆలోచనలు గమనిస్తూ ఉండటమే ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. ఏ మెడిటేషన్లో ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటంటే నీ ఆలోచనల పరంపరను గమనించడమే. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎనీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్. ఓకే, ప్రపంచంలో మేధావులు కావచ్చు, విజ్ఞానులు కావచ్చు, అందరూ చెప్పే మాట ఏంటంటే నిన్ను నువ్వు గమనించుకో. ఓకే, సో నిన్ను నువ్వు గమనించుకోవడం అంటే నీ ఆలోచనలు గమనించుకో. ఎప్పుడైతే నీ ఆలోచనలు గమనిస్తావో నీ యాక్షన్స్ కంట్రోల్ అవుతాయి. నీ యాక్షన్స్ కంట్రోల్ అయితే నీ బిహేవియర్ కంట్రోల్ అవుతుంది. సో సక్రమంగా చదువుకుంటూ వెళ్తావు. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సో కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఫోకస్ ఆన్ యువర్ థాట్స్. నెంబర్ 2, అసలు మేము చదవాలా వద్దా అని చాలామంది అడుగుతుంటారు అన్నమాట. ఎగ్జామ్ జరిగినా, ఎగ్జామ్ వాయిదా పడినా మనం చేయాల్సిన పని ఏంది? చదవటమే. ఓకే, గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఎగ్జామ్ వాయిదా పడుతుంది కాబట్టి నేను చదవను అని అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బలంగా వాయిదా పడుతుందని అనుకుంటున్నావు అనుకో, అప్పుడైనా ఏం చేయాలి? చదవటమే కదా. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎగ్జామ్ వాయిదా పడదు అయినప్పుడు కూడా చదవాల్సిందే కదా. ఇంకా ఏది జరిగినా వచ్చినప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించడం దానికి ఒక 10 minutes ఆలోచించు దాని గురించి. ఇప్పుడు 2 పనులు ఉంటాయి నాన్న, మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో లేనిది. భగవద్గీత ఏం చెప్తుంది? నీ చేతిలో ఉండదు మాత్రమే చెయ్యి, ఫలితం గురించి ఆశించొద్దు అంటుంది. నీ చేతిలో ఉన్నది ఏంది? చదవటం మాత్రమే నీ చేతిలో ఉన్నది. రిజల్ట్స్ గురించి కానీ, వాయిదా గురించి కానీ, పోస్ట్ పోన్ గురించి కానీ, రోస్టర్ గురించి కానీ, రోస్టర్లో వచ్చిన తప్పిదాల గురించి కానీ, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ
వర్టికల్ హారిజాంటల్కి సంబంధించిన తప్పిదాలు కానీ అవన్నీ నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉన్న ఏకైక పని చదవటమే. అది చదువుకుంటూ వెళ్ళిపో. ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఓకే, సో విక్రమ్ సారాభాయి 1962లో ఎవరైనా ఊహించగలరా? 1962లో విక్రమ్ సారాభాయి ఇస్రోని ఏర్పాటు చేయగలడని ఎవరు కూడా ఊహించలేరు. దట్ ఈస్ ద బ్రేవెస్ట్ థింగ్. అననుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ధైర్యవంతులు ఆ పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అన్ఫేవరబుల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1962లో మీరు ఇండియన్ ఎకానమీ చదువు ఉంటారు. ఇండియా పంచవర్ష ప్రణాళికల నుంచి యాన్యువల్ ప్లాన్స్కి షిఫ్ట్ అయింది. ఒకవైపు చైనా ఇండో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, తీవ్రమైనటువంటి కరువులు. ఆ సందర్భంలో ఎవరైనా పండిట్ జవహర్లాల్ను ఒప్పించి ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయగలమని ఎవరైనా ప్రపోజల్ పెట్టగలరంటే నో బడీ ఎక్సెప్ట్ విక్రమ్ సారాభాయ్. అందుకనే భారత్ అంతరిక్ష పితామహుడిగా చరిత్రలోకి ఎక్కాడు అన్నమాట. ఓకే, నువ్వు ఈ స్ట్రెస్ వాటితో పాటు పరిగెత్తాలనుకుంటే పరిగెత్తు, కానీ దానికి ఎదురేగి ఈ 6 రోజులు లేదా ఈ 6 రోజులు నీ ప్రయత్నాన్ని నిరంతరంగా కొనసాగించాలంటే మాత్రం అసలు నెవర్ గివ్ అప్ నన్ను. ఓకే, సో అననుకూలమైన పరిస్థితుల్లో సైతం తన పనిని ఏకాగ్రతతోటి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేవాడు విజేత అనమాట. అన్ఫేవరబుల్ కండిషన్స్. ఓకే, నీ చుట్టుపక్కలంతా నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది, నీ చుట్టుపక్కలంతా అన్ఫేవరబుల్ కండిషన్స్ స్ప్రెడ్ అవుతుంది. అయినా కూడా చదవటము, అయినా కూడా రెట్టించిన ఉత్సాహంతో చదవటమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ విక్రమ్ సారాభాయ్, విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. నువ్వు అసలు నీ నిర్ణయం నీది కాదు. నువ్వు చదవాలనిపించట్లేదు కాబట్టి చదవకూడదని కాదు. ఎందుకంటే యు ఆర్ నాట్, నీ విజయం నీది అవుతుందేమో కానీ నీ పరాజయం మాత్రం నీది మాత్రమే అవ్వదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? విజయాన్ని నువ్వు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు, నీ పేరెంట్స్ క్లెయిమ్ చేసుకోకపోవచ్చు, కానీ నీ పరాజయాన్ని నీతో పాటు తీసుకువెళ్లాల్సింది నీ పేరెంట్స్, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు. ఓకే, అంటే నీ విజయానికి మాత్రం వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారో లేదో చెప్పలేం, కానీ నీ పరాజయానికి మాత్రం వాళ్ళని బాధ్యులను చేస్తుంది సమాజం. అంటే ఈ 6 రోజుల పాటు ప్రిపరేషన్లో ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ని అర్థం చేసుకోండి. సాధ్యమైనంత వరకు చాలా ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్కి దారితీయండి. నెవర్ గివ్ అప్ నన్ను. ఓకే, చదవాలనిపించలేదు అయినా చదవటమే. ఎందుకంటే అది నీ కోసం మాత్రమే చదువుతున్నది కాదు, నీ పేరెంట్స్కి సంబంధించినటువంటి అనేక రకాల అంశాల పట్ల అది పెను మార్పును కలుగు చేస్తుంది. కాబట్టి చదవాలనిపించకపోయినా చదువుతూ ఉండటమే. ఓకే, నెంబర్ 4, ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సినటువంటి 2 థింగ్స్ నాన్న. ఓకే, చదవటం అంటే చదువుతూ వెళ్ళదు. ఈ 2 మాత్రం మళ్ళా నా వీడియోలో యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తే అర్థమవుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ద 2 థింగ్స్ మాత్రం ఈ 2 రోజులు అస్సలు మర్చిపోవద్దు. రివిజన్ కుదిరిన వరకు చేయండి నాన్న, అండ్ ప్రాక్టీస్ కుదిరినా కుదరకపోయినా అహోరాత్రులు మేల్కొనైనా సరే ప్రాక్టీస్ చేయండి. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ప్రాక్టీస్ చేయండి. ఈ 6 రోజులు ఓకే, 4 గంటలు నిద్రపోతారా లేదా 5 గంటలు నిద్రపోతారా? ఓకే, నిద్ర తక్కువ అయితే ఎగ్జామ్ హాల్లో ఏమవుతుంది అసలు ఆ సెకండ్ థాట్ ఏం పెట్టుకోవద్దు. ఓకే, సో మీరు ప్రాక్టీస్ని మాత్రం ఎంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరో అంతవరకు తీసుకెళ్ళండి. So try to do as much as possible hard work for your examination point of view. So that is a very important concept I would like to suggest you for your sure shot success for your group 2. ఓకే, సో ఈ 4 పాయింట్స్ని మనసులో పెట్టుకోండి. ప్రిపరేషన్ ఆపొద్దు, చదువుతూ ఉండండి. ఓకే, సో వాయిదా పడినా చదవాల్సిందే, వాయిదా పడకపోయినా చదవాల్సిందే. అసలు వాయిదా అనే మాట ప్రస్తావన లేకుండా చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.